నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. వాతావరణాన్ని బట్టి కొన్ని ఆహార పదార్థాలు ఇష్టపడుతూ ఉంటాం. వానాకాలంలో చలికాలంలో అయితే వేడివేడిగా ఏదైనా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో మొక్కజొన్న పొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కజొన్న ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. వీటిని నిప్పులపై కాల్చుకొని తిన్నా లేదా ఉడకబెట్టి తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చాలా వరకు మొక్కజొన్నను వలిచిన తరువాత చెత్తగా భావించి దాని పీచును బయటకు పడేస్తుంటారు. కానీ పారేసే ఆ పీచులో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లాభాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్ B2, విటమిన్ C, విటమిన్ K వంటి పోషకాలు ఉంటాయి. కనుక దీన్ని 500 సంవత్సరాల క్రితం అనేక అనారోగ్యాల చికిత్సలో దీన్ని వాడేవారు. అంతేకాదు మొక్కజొన్న పీచులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే యూరిన్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మన శరీరంలో ఉన్న అదనపు నీరు వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మొక్కజొన్న పీచు ఉడికించి నీరు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనివల్ల కిడ్నీలో ఉండే నైట్రేట్లు, టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది కిడ్నీలో రాళ్ళు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే మొక్కజొన్న పీచు మరిగించి నీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో ఈ మొక్కజొన్న పీచు నుండి తయారు చేసిన నీరు సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ రక్త ప్రసరణకు మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు మొక్కజొన్న జుట్టు ఉడికించిన నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వినియోగం శరీరంలో ఇన్ఫ్లమేషన్ సమస్యను నయం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాదు ఎలాంటి కొవ్వునైనా తగ్గించడానికి సహాయపడుతుంది. కొంతమంది శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా మంటగా అనిపిస్తుంది. అలాంటి వారు మొక్కజొన్న జుట్టు నీరు తీసుకోవాలి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల దీని వినియోగం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ శరీరంలో మంట కారణంగా మీరు ఏకకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు. అందుకే రోజు మొక్కజొన్న పీచు నీటిని తాగితే దాన్ని అదుపు చేయొచ్చు. చాలా మందికి ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ వారిలో అరుగుదల సరిగ్గా ఉండదు. అలాంటి వారు ఎక్కువగా మధుమేహంతో ఇబ్బంది పడతారు. ఈ మొక్కజొన్న జుట్టు నుంచి వచ్చే నీరు తాగితే మధుమేహం సమస్య తగ్గుతుంది. దీని వినియోగం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది. అలా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.